హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్లో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన ఇంటిని చూడబోతున్నాం. మరియు ఆయన ఒక రోజులో కేవలం జింక కొమ్ముతో మాత్రమే తవ్విన బావిని కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. బ్రహ్మంగారు ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల క్రితం జీవించేవారు. ఆయన నివసించే సమయంలో ఇప్పటికీ ప్రతి గ్రామంలో పెద్దమ్మ లేదా పోలేరమ్మ జాతర నిర్వహిస్తారు కదా, అదేవిధంగా ఆయన నివసించే సమయంలో ఈ ఊరి గ్రామ పెద్దలు పోలేరమ్మ జాతర చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అప్పుడు ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి చందా వసూలు చేస్తుంటారు. అదేవిధంగా బ్రహ్మంగారిని చందా అడగ్గా, నేనైతే డబ్బు రూపంలో ఏమి ఇవ్వలేను, అమ్మవారికి రథాన్ని తయారు చేసి ఇస్తానని చెప్పి చెప్తాడంట. అప్పుడు ఈ గ్రామ పెద్దలు మాకు అది ఎలా వద్దు, మాకు డబ్బే కావాలని చెప్పి చెప్తారంట. నేను డబ్బులైతే ఇవ్వలేనని చెప్పి బ్రహ్మంగారు చెప్తారంట. అప్పుడు ఈ గ్రామ పెద్దలు బ్రహ్మంగారి మీద కోపంతో బ్రహ్మంగారికి ఈ ఊర్లో ఎవరే కానీ నీళ్ళు కూడా ఇవ్వకూడదని చెప్పి ఊరంతా చాటింపు వేస్తారంట. అప్పుడు బ్రహ్మంగారు చేసేది ఏమీ లేక తన ఇంటి ఆవరణలోనే కేవలం ఒకరోజు రాత్రిలో జింక కొమ్ముతో బావి తవ్వుతాడంట. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి ఆయన నివసించి ఇంటిని మరియు ఆయన తవ్విన బావిని చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే బ్రహ్మంగారు నివసించి ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు ఇలా చూడండి, బ్రహ్మంగారు 400 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో నివసించేవారంట. ఈ ఇంటికి వచ్చేసి 3 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఈ ఇంటి డిజైన్, చౌకట్లో ఒక డిజైన్ చూడండి. బ్రహ్మంగారు వడ్రంగి పని చేసేవారంట. ఈ ఇంటిని నిర్మించేటప్పుడు ఆయన ఈ చౌకట్ల డిజైన్ మరియు ఇక్కడ దూలాలు చూడ ఎంత అద్భుతంగా తయారు చేశారో. ఈ దూలాలను కూడా ఆయన తయారు చేశారని చెప్పి ఇక్కడున్న గ్రామ ప్రజలైతే చెప్తూ ఉంటారు. ఈ ఇంటికి 3 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. చెప్తా, ఇలా చూడండి, ఇది ఒకటి, ఇది రెండవ మార్గము. నాకెళ్ళి ఇక్కడ వచ్చేసి వెనక సైడ్ ఇంకో మార్గం ఉంది. ఇది చాలా శిథిలావస్థకు చేరుకుంది, అందువల్ల ఈ రేకైతే అడ్డం పెట్టారు. ఈ ఇంటి లోపలికి దాదాపు ఒక 10 సంవత్సరాల కిందట లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉందంట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్లు మట్టి మిద్దె కాబట్టి చాలా శిథిలావస్థకు చేరుకోవడం వలన లోపలికి వెళ్తే ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ ఇంటిని లోపలికి వెళ్లకుండా ఇప్పుడు అనుమతించట్లేదు. అందుకు ఈ ఇంటిని బయట నుంచి చూసి వెళ్ళాలని చెప్పి ఇక్కడున్న వాళ్ళు జాగ్రత్త వహిస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మంగారు ఒకరోజు రాత్రిలో జింక కొమ్ముతో బావి తవ్వారని చెప్పాను కదా, ఆ బావిని కూడా వెళ్ళి చూద్దాం పదండి. బావి చూపి చూడండి, ఇంత లోతుగా కేవలం బ్రహ్మంగారు, ఆయన ఒక మహానుభావుడు కాబట్టి కేవలం జింక కొమ్ముతో ఇప్పుడు ప్రజలు ఈ విధంగా తవ్వగలరా చూడండి ఒకసారి. ఇక్కడ చూపి నీళ్ళు, ఈ కాలంలో కూడా ఇప్పటికి కూడా ఈ నీళ్ళు ఇంత తేటగా ఉన్నాయంటే ఎంతో మహిమ కలగా స్వామివారు అని చెప్పి మనం నమ్మకం ఏర్పడింది. నీళ్ళు బాగున్నాయి. కెమెరామెన్, నువ్వు కూడా ఒకసారి నీళ్ళు చూడు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఈ నీటిని వాళ్ళు వెంట తెచ్చుకున్న బాటిలతో ఇంటికి తీసుకెళ్తారు. ఈ నీటిని నెత్తిని తల్లుకుంటే వారి యొక్క రోగాలు నయమవుతాయని భక్తుల యొక్క నమ్మకము. పోలేరమ్మ జాతర చేసేవాళ్ళని చెప్పాను కదా, ఆ రచ్చబండ వచ్చేసి బ్రహ్మంగారి ఇంటి వెనకాలే ఉంది. ఇదే రచ్చబండ అంట. ఇంతకుముందు జాతర పోలేరమ్మ విగ్రహాన్ని ఈ రచ్చబండ పైన పెట్టి జాతర నిర్వహించేవాళ్ళంట. అప్పుడు జాతర జరిగే సమయంలో ఈ ఊరు గ్రామ పెద్దలైన ఒకరు కంది మల్లారెడ్డి గారికి చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు వెతుకుతుండగా బ్రహ్మంగారు పోలేరు పెదగాపు గారికి నిప్పు తీసుకురా అని చెప్తాడంట. అప్పుడు సాక్షాత్తు అమ్మవారే తన అరచేత్తో నిప్పు తీసుకొని నడిచి వస్తుందంట. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామ పెద్దలు, ప్రజలు అమ్మవారికి నమస్కరించుకొని అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దైవాన్ సమ్ముతని భావించి ఆయనకు తగిన మర్యాదలు చేశారంట. ఫ్రెండ్స్, మొత్తానికి బ్రహ్మంగారి దర్శనాన్ని అయితే పూర్తి చేసుకున్నాము.
కానీ ఏదో ఒక చిన్న వెలితి. అదేందనగా బ్రహ్మంగారి దర్శనం తర్వాత శ్రీ పోలేరమ్మ వారి దర్శనం చేసుకుంటేనే బ్రహ్మంగారి దర్శనం పూర్తయినట్లు అని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పారు. పోలేరమ్మ గుడి మాకు ఎక్కడో తెలియక కనుక్కొని వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి టైమింగ్ అయిపోయింది, దర్శనం 3 గంటలకు అని చెప్పి లోపలికి అనుమతించట్లేదు. మై బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలు మీ ముందుకు తేవడానికి మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.